హలో అండి. అందరికీ నమస్కారం. చికెన్ ఫ్రైని ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేశామంటే బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంట్లో వాళ్ళకైనా, మనకైనా. ఇది ప్రాసెసింగ్ ఎలాగో చూసే ముందు కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియోలన్నీ చూడండి. మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెసింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఒక 500 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను నేను. బోన్స్‌తో అయినా తీసుకోవచ్చు. అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట లేదా గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఒక 10, 12 ఎండుమిరపకాయల్లోకి హాట్ వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానిన ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్‌లో వేసుకొని మిరపకాయలు నానబెట్టాం కదా! ఆ నీళ్ళని ఒక 2 టీ స్పూన్ల వరకు పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ అనేది మనకి కలర్ మారేంత వరకు, ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ కూడా అంతా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ చికెన్‌ని మనం కొంచెం రంగు మారేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5-10 నిమిషాల వరకు కూడా వేయించుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ కొంచెం ఎర్రగా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మూత పెట్టేసి ఈ చికెన్‌లోంచి నీళ్లు ఊరి మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగురుకుపోయేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు నీళ్ళైతే ఏమీ లేవు. ఓన్లీ మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా! ఈ స్టేజ్‌లో ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా! ఎండుమిరపకాయల పేస్ట్ అదొక టీ స్పూన్ వేసుకొని ఇది బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు నానబెట్టి చేసే ఈ ప్రాసెస్ కన్నా కూడా మీ దగ్గర పండు మిరపకాయల పేస్ట్ ఒకవేళ నిల్వ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా! ఒకవేళ అది ఉన్నా కూడా అదైనా సరే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది ఇంకా కూడా దీనికంటే కూడా. ఇప్పుడైతే ఇలా మొత్తం ముక్కలకంతా పట్టిచ్చేసి మళ్ళీ 5-10 నిమిషాల దాకా లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ముక్కలకు పట్టేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి ఓన్లీ టమాటో ముక్కలకు పట్టేలాగానే కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటో ముక్కలనేవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి టమాటో ముక్కలు మెత్తగా అయిపోయాయి. వీటన్నిటిని ఇలా ఒకసారి మెదిపేసుకున్నామంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇక టమాటో ముక్కల బదులుగా మీరు టమాటోల్ని మిక్సీకి వేసి పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు. ఇలా ఈ టమాటో పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే కలపాలి కలిపేటప్పుడు కూడా. తర్వాత ఒక 10 నిమిషాల వరకు అలాగే కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యిలో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకొని ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని వేసి కలుపుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండుకొని చివర్లో కొత్తిమీర ఆకు వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే బోర్ కొట్టకుండా ఇంట్లో వాళ్ళు కూడా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.